Hi guys, welcome back to my channel. Guys, Government of Andhra Pradesh Health, Medical and Family Welfare Department నుండి డిపార్ట్మెంట్కి వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులను అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అయితే ఈ పోస్టులను అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పోస్టులు అలాగే వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ కేటగిరీస్ కనుక చూసుకున్నట్టయితే పోస్ట్ యొక్క కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 దీనికి నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయన్నమాట. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్, డిప్లొమో, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. సో విత్ 1 year అప్రెంటిస్ ఇన్ ఏ గవర్నమెంట్ అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్ అండ్ అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ విత్ అప్ టు డేట్ రినివల్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. సో వీటికి వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 10th క్లాస్ అలాగే 10th క్లాస్ లేకపోతే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ విత్ మస్ట్ హ్యావ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనమాట. సో ఈ పోస్ట్కి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి వచ్చేసి 10th క్లాస్ అలాగే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ డేట్ అలాగే లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 31st డిసెంబర్ అనమాట 2024 అనమాట. సో రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మీరు అప్లికేషన్ని 20 లోపు మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ అప్లికేషన్ సబ్మిట్ అనేది వర్కింగ్ డేస్లో అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 11th to 15th వరకు హాలిడేస్ అనమాట. సో ఈ డేట్స్లో అయితే మీకు అప్లై చేసుకోవడానికి కుదరదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 6th to 20 వరకు అంటే మీ వర్కింగ్ డేస్లో అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 28 జనవరిన రిలీజ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. జనవరి 28న పబ్లిష్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫిబ్రవరి 5th అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వదిలిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళని వచ్చేసి ఫిబ్రవరి 15న జాబ్లోకి అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మీరు అపాయింట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఈ నోటిఫికేషన్కి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అనమాట. సో వాళ్ళకు వచ్చిన మార్క్స్లో అంటే 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ దేనిలో అయినా సరే మీకు 70 మీ మార్క్స్ని అయితే వీళ్ళు 75% అయితే అలౌట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఇక్కడ క్యాండిడేట్స్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అయితే పే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 years అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఫర్ డిఫరెంట్లీ అబిల్డ్ పర్సన్స్కి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 years అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో సో దాని నేమ్ అయితే రాస్తారనమాట. అండ్ అలాగే అప్లికేషన్ నంబర్ వేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ ది అప్లికెంట్. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. సో మీ నేమ్ అయితే రాస్తారు. అలాగే ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, రిలీజన్, సోషల్ స్టేటస్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇఫ్ ఎనీ. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫిల్ చేసి 4th to 10th స్టాండర్డ్ వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి, ఇంటర్,
టెక్నికల్ క్వాలిఫికేషన్ మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు అండ్ అలాగే ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ పిన్ అనమాట. సో మీరు అడ్రస్ అయితే క్లియర్‌గా మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్ అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అక్కడ మీ నేమ్ అయితే చేసేయండి, మీ సైన్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చెక్ లిస్ట్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ నంబర్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్. సో అక్కడ అప్లికేషన్ నెంబర్ వేసేయండి, అలాగే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ మీ నేమ్ రాసేయండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ మీరు రాసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిసీవింగ్ క్లర్క్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ని ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళ యొక్క సైన్ అయితే మీరు అక్కడ చేయించాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది. రిసీవింగ్ క్లర్క్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అక్కడైతే మీరు రండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు కదా, అక్కడ మీ సైన్ అయితే చేసేయండి. సో ఇది మీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ని లాస్ట్ డేట్ లోపు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క పీడిఎఫ్ లింక్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట.